సత్య శోధనను అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. ప్రేమ అనగానే మనకు యువతి యువకుల ప్రేమ ఇలాంటివన్నీ గుర్తొస్తాయి. కానీ ప్రేమ అంటే ఇంకొక అర్థంలో మన ప్రవర్తన వివిధ రకాలుగా ఉన్నా మనల్ని అభిమానించే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం బయట. అంటే మన బంధువులు కానీ, మన ఇంట్లో వాళ్ళు కానీ, మన స్నేహితులు కానీ, అక్కడ అది నిజమైన ప్రేమని వారు చూపిస్తున్నారు అనుకోవచ్చు. మనం అట్లా ప్రవర్తించినా వారేంటి అలా మన వైపు ఉన్నారని మనకు అనిపిస్తుంది ఒక్కోసారి. దాన్ని బట్టి ప్రేమ అంటే ఆ భావనని మనం అనుభూతి చెందవచ్చు. అదేవిధంగా విశ్వవిఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి సంబంధ బాంధవ్యాలలో ప్రేమ గురించి ఆయన భావనలను ఒకసారి అర్థం చేసుకుందాం. ముందుగా ప్రకృతి వర్ణన. ఈ దారి పొలం పక్క నుండి పోయి కొండ మీదుగా వెళుతుంది. దారికి ఎదురుగుండా ఇళ్ళు, ఆవులు, ఆవు దూడలు, కోళ్ళు, గుర్రాలు, బోలెడు వ్యవసాయ పరికరాలు కనిపిస్తాయి. వెళ్ళే దారి ఎంతో బాగుంటుంది. లేళ్ళు, ఇతర వన్యమృగాలు అటు వెళుతూ ఉంటాయి తరచుగా. వాటి అడుగుల ఆనవాళ్లు మెత్తని మట్టి మీద ఇక్కడ అక్కడ కనిపిస్తున్నాయి. అక్కడ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు పొలంలో నుంచి కంఠధ్వనులు, నవ్వులు, రేడియో శబ్దాలు చాలా దూరం వరకు వినిపిస్తూ ఉంటాయి. ఆ పొలంలో బాగా పని సాగుతున్నట్లుంది. తీర్చిదిద్దినట్లు శుభ్రంగా ఉంది. తరచూ వాళ్ళ గొంతులు కోపంతో అరుస్తున్నట్లు గట్టిగా వినిపిస్తాయి. దానితో పిల్లలు చడీచప్పుడు లేకుండా అయిపోతారు. చెట్ల మధ్య నుంచి ఏదో పాట వినిపిస్తుంది. కోపంతో వాళ్ళు అరిచిన ఆ అరుపులకి పాట శబ్దం అణిగిపోయింది. హఠాత్తుగా ఒక స్త్రీ ఇంట్లోంచి బయటకు వచ్చింది. తలుపు దడాలున వేసి దూడల పాక దగ్గరకు వెళ్ళి ఆ ఆవుని బెత్తం పుచ్చుకొని కొట్టడం మొదలుపెట్టింది. ఆ బెత్తం చప్పుడు కొండ పైదాకా వినిపిస్తుంది. ప్రేమ సంబంధ బాంధవ్యాలలో ఆయన ప్రేమ గురించి తెలుసుకున్నాం. మనం ప్రేమించిన దాన్ని నాశనం చేయటం ఎంత సులభం. మన మధ్య అవరోధం అంత త్వరగా ఏర్పడిపోతుంది. ఒక్క మాటతో, ఒక్క చేష్టతో వాడుకొని మనల్ని మనమే అలసిపోయేటట్లు చేసుకుంటాం. సంబంధం క్లిష్టమైనది, కష్టపూరితమైనది. దానిలో నుండే ఏ మచ్చ లేకుండా బయటపడే వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. సంబంధ బాంధవ్యాలలో ప్రేమ పవిత్రం చేసే ఒక క్రియ. వచ్చిన చిక్కేమిటంటే మనం ప్రేమించలేము. ఒకవేళ ప్రేమను చూపించినా అది మన పద్ధతి ప్రకారం నడవాలనుకుంటాం. దానికి స్వేచ్ఛనివ్వం. మనస్సుతో ప్రేమిస్తాం కానీ హృదయాలతో కాదు. మన హృదయాలను మానసికమైన వాటితో నింపి హృదయాలను శూన్యంగా దేనికోసమో నిరీక్షిస్తున్నట్లుగా ఉంచుతాం. పాకులాడేది, ఈర్ష్యపడేది, పదిలపరిచేది, నాశనం చేసేది అన్నీ మన మనస్సే. ఆ ప్రేమ వరం కనుక పొందినట్లయితే నేను ఎలాంటి వాడినైనా మీరు ప్రేమించక మానరు. అప్పుడు నా ప్రవర్తనను బట్టి మీ ప్రేమకు రూపాన్నివ్వరు. సమైక్యత ఏర్పడేది మీతో కాదు, నాతో నాకే. ఈ సమైక్యత మనస్సు ఎట్టి పరిస్థితులలోనూ సాధించలేదు. మనస్సు పూర్తిగా ప్రశాంతంగా ఉన్నప్పుడే, దానంతట అది అంతమైపోయినప్పుడే సమైక్యత సిద్ధిస్తుంది అని ఆయన బోధించారు. సంబంధ బాంధవ్యాల్లో ప్రేమ గురించి దీనిపై మీరు ఒక అవగాహనకు వస్తారని భావిస్తున్నాను. ధన్యవాదములు.